మారేడుమిల్లి వీడియో పెట్టినప్పటి నుంచి రిసార్ట్ డీటెయిల్స్ కోసం చాలా మంది అడిగారు. అసలు ఎన్ని డేస్ స్టే చేశారు, ఎంత చార్జ్ చేశారు అని చెప్పి ఈ వీడియోలో క్లియర్ కట్ గా అంతా షార్ట్ గా చెప్పేస్తాను. ఫస్ట్లీ ఇక్కడ స్టే చేయడం వర్తా కాదా అని అడుగుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో టైం స్పెండ్ చేయాలి అంటే వచ్చేయండి, వర్త్ లానే ఉంటుంది. వుడెన్ హౌస్ లో ఎంత మంది స్టే చేయొచ్చు అని అంటున్నారు. 4 మెంబర్స్ స్టే చేయొచ్చు. మేము 12 కి చెక్ ఇన్ చేసాం. వస్తూనే బ్యాంబూ బిర్యానీ తెచ్చేసుకున్నాం అనమాట. నాకైతే బ్యాంబూ బిర్యానీ అస్సలు నచ్చదు, అదేంటో తెలీదు. ఇది వచ్చేసి రిసార్ట్ లోపల అనమాట. ఇలా రూమ్ ఉంటుంది, చాలా పెద్దగా ఉంది, టీవీ ఉంటుంది. ఇది లివింగ్ ఏరియా అన్నమాట. కారులోనే ఇలా బ్యాంబూ బిర్యానీ తెచ్చేసుకున్నాం, ఎందుకంటే మళ్ళీ రిసార్ట్ దగ్గర నుంచి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఒక 1 అవర్ కి క్లైమేట్ అంతా కూల్ గా ఉందని పూల్ లో దిగిపోయాం. మేమందరం 12 మెంబర్స్ వెళ్ళాం అనమాట. ఏ చేయాలి అని అనుకున్న వాళ్ళైతే సిగ్నల్స్ అస్సలకే ఉండవు. వైఫై ఇస్తారు, దాంతో వాట్సాప్ కాల్స్, ఇన్స్టాగ్రామ్ అన్ని నడుస్తాయి, కానీ బోర్ కొడుతుంది. అంతా ఆడేసుకున్న తర్వాత ఇలా మిర్చి బజ్జీ, అట్టికాయ బజ్జీ దొరికితే అవి తెచ్చుకున్నాం. నైట్ వ్యూ అయితే చాలా భయంకరంగా ఉంటది. అసలు సిగ్నల్స్ ఉండవు, మనకి ఫోన్స్ రావు, కాబట్టి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తోటి. నైట్ వ్యూ అయితే క్రేజీ ఉంటుంది. డిన్నర్ లో రోటీస్ అండ్ కర్రీస్ కోసం వీళ్ళు 1 అవర్ చేశారనమాట. రిసార్ట్ చాలా దూరంలో ఉంది. ఇది ఎక్కడో చిన్న ఇంట్లో చేసి ఇచ్చారు మాకు. టేస్ట్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ టైం అంటున్నాను కదా ఇందాక నుంచి. సిగ్నల్స్ ఉండవు కాబట్టి మేమందరం మోనో యాక్షన్స్ ఆడుకున్నాం అనమాట. అందరం ఒకే రూమ్ లో కూర్చొని 3 వుడెన్ హౌసెస్ తీసుకున్న ఒక రూమ్ లో కూర్చున్నాం. పడుకునేటప్పుడు షఫల్ అయ్యాం. ఇది మా బాల్కనీ వ్యూ అనమాట. మార్నింగ్ లేచి చూస్తే ఫుల్ గా వర్షం పడి చాలా గ్రీనరీగా భలే కనిపించింది. ఇంకా వెంటనే ఫ్రెష్ అయ్యి టీ తాగేసి స్టార్ట్ అయిపోయాం. వెళ్లే ముందు ఆబ్వియస్లీ రిసార్ట్ ముందు ఫొటోస్ అయితే ముఖ్యం. బిగులు అన్ని ప్యాక్ చేసుకుని స్టార్ట్ అయిపోయిన తర్వాత మాకు ఈ బొంగులో చికెన్ కనిపించింది అనమాట. ఆబ్వియస్లీ మారేడుమిల్లి, రంపచోడవరం అంటే తినకుండా ఎలా వస్తాం. నిట్ల కన్నా మా అన్నయ్య డ్రైవింగ్ ఇంకా బాగుంటది అనమాట. మాకు ఈ స్పాట్ కనిపించింది, ఇక్కడ ఆగిపోయాం. పులావ్ ఇంకా చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఇదండి మ్యాటర్. ఇంకెందుకు లేట్, ఫాలో ఫర్ మోర్.